హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జయ. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఈ వర్షాలు పడి వెలిసిన తర్వాత మొక్కల మట్టి గట్టిగాను, అలాగే మొక్కలన్నీ ఎండిపోయినట్టు, ఆకులన్నీ ఎండిపోయి డ్రై అయిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మ్యాక్సిమం అన్ని మొక్కలకి కూడా ఇలాగే వస్తుంది, ఈ మొక్క ఆ మొక్క అని లేకుండా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి పరిష్కారాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? చూడండి, మట్టి ఎంత గట్టిగా అయిపోయిందో, మొత్తం రాయిలా తయారైపోయింది మట్టి అంతాను. మనకి ఇదిగోండి, ఇది నా తోటలో ఉన్నటువంటి చెర్రీ టమాటో. చూసారా ఆకులన్నీ ఎలా ఎండిపోయినట్టు అనిపిస్తున్నాయో? ఇలా ఈ ఒక్క మొక్కే కాదు, అన్ని మొక్కలు కూడా అలా అక్కడక్కడ ఎండిపోయినట్టు అనిపిస్తుంది. అయితే దీనికి పరిష్కారం ఏంటి అంటే, ముందుగా మనం మొక్క ఉన్నటువంటి కుండీని చెక్ చేసినట్టయితే మట్టి అంతా కూడా చాలా గట్టిగా తయారైపోతుంది. ఇలా గట్టిగా తయారైపోవడం వల్ల మనం ఏ పోషణ ఇచ్చినా కానీ అవి వేర్లు అనేవి మనం ఇచ్చిన పోషక పదార్థాలని తీసుకోవు. సో ముందు ఇక్కడ ఉన్నటువంటి ఎండాకులన్నీ ఏవైతే ఎండిపోయినాయో అవన్నీ తీసేసి శుభ్రం చేసి, నెక్స్ట్ మట్టిని పలుగు కానీ ఏదైనా యూజ్ చేసి దాన్ని అంతటినీ కూడా శుభ్రంగా కెల్లగించాలి. అంటే కొంచెం మట్టిని పొడి పొడిగా చేయాలన్నమాట. దానివల్ల మనం ఏదైతే పోషకాలు ఇస్తామో ఆ పోషకాలని రూట్స్ అనేవి సక్రమంగా తీసుకొని మొక్క హెల్తీగా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా మనం చెట్లకు ఉన్నటువంటి ఎండాకులన్నీ తీసేసి నీట్గా ఉన్న ఆకులు మాత్రమే ఉంచుకొని తర్వాత మట్టిని తవ్వడం మొదలు పెట్టుకోవాలి. ఓకేనా? మొక్కలన్నింటినీ శుభ్రం చేసిన తర్వాత ఇదిగోండి, చూడండి, ఇది పుట్టమట్టి. ఈ పుట్టమట్టి గట్టిగా అయిపోయింది వర్షాలకి. సో నేను దీన్ని మెత్తగా చేసుకొని దీంట్లో మాగిన పశువుల ఎరువు, ఆవు పేడ ఏదైతే ఉందో దాన్ని కలుపుకొని, అలాగే మనకి మొక్కలకి ఇన్ఫెక్షన్ రాకుండా, ఇన్ఫెక్షన్ నుంచి తట్టుకోవడానికి దీంట్లో సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడియా లాంటి ఫంగిసైడ్స్ని కలిపి ఈ మట్టిని మనం కుండీల్లో వేసినట్టయితే, ఈ ఫంగిసైడ్ కలిపిన మట్టిని, వాటికి రెసిస్టింగ్ పవర్ అనేది పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ త్వరగా అటాక్ అవ్వదు. చూసారా నా మాగిన పేడ నుంచి ఎలా ఉన్నాయో ఎర్త్వార్మ్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయా?
రోజు కూడా మనం ఏదైతే బెల్లం నీళ్ళు కలిపామో ఆ బెల్లం నీళ్ళని రోజు కొంచెం చిలకరిస్తూ ఈ మట్టి మీద 4 రోజుల నుంచి ఆ తర్వాత దీన్ని మనం కుండీల్లో వేసుకోవడం వల్ల కుండీలు కానీ మొక్కలకి చాలా బలం అనేది వస్తుంది. దీన్ని ఏరేషన్ కోసమని నీడలో ఉంచాలి. అలాగే దీన్ని కవర్ చేసి ఉంచుకోవాలి. డైరెక్ట్గా ఎండ పడకూడదు. పడినట్టయితే ఎర్త్ వామ్స్ అనేది పాడవుతాయి. సో ఇలా వాడుతూ ఉండాలి. ఇదిగో చూడండి, ఇది నా కుండీలో ఉన్నట్టు మట్టి ఎంత గట్టిగా ఉందో. ఇలా ప్రతి కుండీలో ఉన్నటువంటి మట్టిని మనం గట్టిగా అయిపోతుంది కదా, దాన్ని మొత్తం ఇలా కొల్లగించి గుల్ల చేసుకొని దాంట్లో మనం తయారు చేసుకున్నటువంటి ఈ మట్టి మిశ్రమం ఏదైతే ఉందో మనం ఫంగిసైడ్ కలిపింది దాన్ని యాడ్ చేయడం వల్ల మొక్కకి ఇన్ఫెక్షన్ నుంచి తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే కొత్తగా ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడం వల్ల మొక్క చనిపోయే అవకాశం చాలా తగ్గుతుంది అనమాట. అలాగే మనం కొల్లగించడం వల్ల రూట్ సిస్టమ్ డెవలప్ అయ్యి మనం ఇచ్చిన పోషకాలు అనేవి డైరెక్ట్గా మొక్కగా అందుతాయి. దానివల్ల బలంగా గ్రీనరీగా తయారవుతుంది. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.